హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 45 డేస్ ఏఐ లెర్నింగ్ సిరీస్. మనం లాస్ట్ ఫ్యూ సెషన్స్గా పైథాన్లో కొన్ని టాపిక్స్ నేర్చుకుంటూ వచ్చాం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. సో అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తాం, ఈ డీటెయిల్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఒకటొకటి నేర్చుకుందాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న డేటా స్ట్రక్చర్స్ కానీ, లూప్స్ కానీ, కండిషన్స్, ఆపరేషన్స్ కానీ ఇవన్నీ మనం ఓపెన్గా కూడా రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిలో నేను ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏవి ఈవెన్ నెంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తానంటే లాజిక్ రాసుకుంటా. సో మన లాజిక్ ఎలా ఉంటుంది జనరల్గా, సో ఇది లిస్ట్ కాబట్టి ఇందులో ఉన్న ఈచ్ వాల్యూ నేను యాక్సెస్ చేసుకుని అందులో ఈవెన్ నెంబర్స్ ఏంటివో నేను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడ్ ఇలా స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫర్ లూప్లో ఈచ్ వాల్యూని ఐటరేట్ చేస్తున్నాను. ఈ లిస్ట్ మీద ఒక్కొక్క వాల్యూ తీసుకుని దాన్ని 2తో డివైడ్ చేసి ఒకవేళ రిమైండర్ 0 అయితే దాన్ని ఈవెన్ నెంబర్ అంటున్నా. ఓకే, సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా ఈజీగా చేసేసుకున్నాం. లెట్సే నాకు ఇప్పుడు కొత్త లిస్ట్ వచ్చింది. ఓకే, L1 అని ఒక లిస్ట్ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ గమనిస్తే L1 ఒక లిస్ట్ తీసుకున్నా. సో ఈ లిస్ట్ మీద నేను మళ్ళీ ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తాను, ఇప్పుడు నేను సేమ్ కోడ్ రాసుకుంటా కదా. ఇక్కడ మీరు గమనిస్తే నేను సేమ్ లాజిక్ని మళ్ళీ రాసుకున్నా ఇక్కడ. ఓకే, సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లాజిక్ ఒకటే. ఓకే, సో ఇదే మన లాజిక్. సో ఇదే లాజిక్ని నాకు లిస్ట్ మారినప్పుడల్లా నేను ఆ లాజిక్ని రిపీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఖచ్చితంగా మనకి ఒక డిసడ్వాంటేజ్. ఇప్పుడు నా దగ్గర 100 లిస్టులు ఉన్నాయి అనుకోండి, నేను 100 టైమ్స్ సేమ్ లాజిక్ రిపీట్ చేయాలి కదా. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనకి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వల్ల ఆర్ యూస్ చేసుకుని ఏం చేస్తాము అంటే మనం ఇలా కోడ్ రిపిటేటివ్ నేచర్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటాం అంటే కోడ్ రీయూజబిలిటీ అంటాం. అంటే కోడ్ని నేను ఒక్కసారి రాసుకుంటా అండ్ దాన్ని నేను మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకుంటా. ఓకే, అంటే లాజిక్ని ఒకసారి రాసుకుంటాం కానీ దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవడానికి మనకి ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను విజువల్ స్టూడియో కోడ్లో చేసి చూపిస్తాను, ఒకసారి జస్ట్ ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ పాయింట్, మీరు వింటున్నప్పుడు జస్ట్ వీడియో పాజ్ చేసుకుని నోట్స్ తీసుకోండి. మీకు ఏదైనా పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తున్నా మీరు నోట్స్ తీసుకోండి, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీరు రెఫర్ చేసుకునేటప్పుడు ఇదంతా మీకు హెల్ప్ అవుతుంది. రైట్, సో కమింగ్ బ్యాక్ టు విజువల్ స్టూడియో కోడ్. సో ఇక్కడ గమనించండి, నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇందాక ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసాం కదా. సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో మీరు గమనిస్తే నేను స్టెప్ బై స్టెప్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో ఫంక్షన్ అనేది డిఈఎఫ్ అనే ఒక కీవర్డ్తో క్రియేట్ చేస్తాం. సో డిఈఎఫ్ స్టాండ్స్ ఫర్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్. సో ఫంక్షన్ డెఫినేషన్ కానీ ఫంక్షన్ డిఫైనింగ్ అని కానీ కూడా అంటాం. ఓకే, ఆ డిఈఎఫ్ తర్వాత మనకి ఫంక్షన్ నేమ్ ఉంటుంది. అంటే మనకి ఏదైతే ఫంక్షన్ మనం క్రియేట్ చేయబోతున్నామో ఆ ఫంక్షన్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్టర్ ఈవెన్, అంటే నేను చేయబోయే ఆపరేషన్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్ని ఫిల్టర్ చేయబోతున్నాను కాబట్టి నేను ఫంక్షన్ నేమ్ అనేది రెలవెంట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఎప్పుడైనా కానీ మనం ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ ప్రిఫర్ టు గివ్ ఏ రెలవెంట్ నేమ్. సో ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై బ్రాకెట్స్ అనమాట. ఇక్కడ ఓకే, నేను బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఈ బ్రాకెట్స్ అనేవి మనకి ఫంక్షన్కి కావాల్సిన వాల్యూస్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ మీద ఈవెన్ నెంబర్స్ని ఫిల్టర్ చేయడానికి యూస్ చేస్తుంటే ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ని ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. సో ఈ సెక్షన్ ఏమంటాం అంటే పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్ సెక్షన్ అంటాం. సో ఇప్పుడు మన లాజిక్ రాసుకుంటాం. ఇప్పుడు మనకి ఇన్పుట్ అనేది లిస్ట్ కాబట్టి, ఓకే, ఇక్కడ మీరు లిస్ట్ ఇన్పుట్ కింద పెట్టారు కాబట్టి ఐ ఇన్ ఎల్. ఇప్పుడు ఒక కండిషన్ రాసుకుంటున్నా, ఇఫ్ ఐ డివిజిబుల్ బై 2 ఈక్వల్ టు 0 అలా అయితే ఐ ప్రింట్ ఐ. సో ఇదే మన లాజిక్. ఓకే, సో ఈ పార్ట్ మొత్తాన్ని అంటే నేను డిఈఎఫ్లో రాసిన మొత్తాన్ని నేను ఏమంటానంటే ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఎప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ రాదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, నేను రన్ చేస్తున్నా, నాకు అవుట్పుట్ ఏం రాలా. ఎందుకు అంటే ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న కోడ్ అనేది మెమరీలో సేవ్ అవుతుంది అంతే, దాని నుంచి ఏం అవుట్పుట్ రాదు. ఎందుకు అంటే నేను ఈ ఫంక్షన్ ఇలా ఉండాలి అని డిఫైన్ చేసి పెట్టాను అంతే. ఓకే, మనకి ఎప్పుడు అవుట్పుట్ వచ్చింది అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు అనమాట. కాల్ ఎలా చేస్తామంటే ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాం. సో ఇది ఫంక్షన్ నేమ్, ఫిల్టర్ ఈవెన్ అనేది ఫంక్షన్ నేమ్. ఓకే, సో ఈ బ్రాకెట్స్లోకి నేను వాల్యూస్ అనేవి పాస్ చేస్తున్నాను.
మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది లిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎల్ అనుకున్నాం. సో మనమే ఫంక్షన్ డిజైన్ చేస్తున్నాం. సో ఆ డిజైన్ చేసే ప్రాసెస్లో నేను లిస్ట్ అనేది పాస్ చేయాలనుకుంటున్నా. సో అందుకని లూప్ అనేది రన్ చేసుకున్నాం. సో నేను ఇక్కడ లిస్ట్ అనేది పాస్ చేయాలి. సో లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, రన్ చేస్తే నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి ఇందులో. సో ఏమైంది, ఈ లిస్ట్ అనేది ఇక్కడికి వెళ్ళింది. ఈ లిస్ట్ మీద లూప్ రన్ అయిందనమాట. సో ఫస్ట్ వాల్యూ 11 తీసుకుంది. డివిజిబుల్ బై 2 = 0 అంటే రిమైండర్ 1 వచ్చింది 11కి 2తో డివైడ్ చేస్తే. సో ఇది ఇందులోకి రాదు. తర్వాత 12 వచ్చింది. 12ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0నే కదా. సో అది ప్రింట్ అయింది. అలా 13, 14, 15 కూడా రన్ అయింది. ఓకే, సో ఇక్కడ ఇందాక ఒక ప్రాబ్లం చెప్పావు కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా అంటే మీరు గమనించండి, నేను సేమ్ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తా, బట్ దిస్ టైమ్ విత్ డిఫరెంట్ లిస్ట్. ఒకసారి గమనించండి, ఇక్కడ నేను వేరే కంప్లీట్ డిఫరెంట్ లిస్ట్ ఇచ్చా. నేను రన్ చేస్తే నాకు ఈ లిస్ట్కి కూడా కోడ్ వర్కౌట్ అయిపోయింది. అంటే నేను లాజిక్ ఏం మార్చలే ఇక్కడ. ఓకే, ఆ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేసుకోగలుగుతున్నా. ఓకే, సో ఇది ఒక ఫంక్షన్ యొక్క యూస్ కేస్ అనమాట. ఎందుకు యూస్ చేస్తాం అనే దానికి ఇదే ఫంక్షన్ యొక్క మెయిన్ యూస్ కేస్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లోకి వెళ్తే, ఫంక్షన్స్ అనేవి మేజర్లీ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఫంక్షన్స్ విత్ పారామీటర్స్, ఫంక్షన్స్ విత్ డిఫాల్ట్ పారామీటర్ అని చెప్పి ఉంటాయి. సో ఫంక్షన్స్ విత్ పారామీటర్ అంటే ఏంటంటే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ స్టేట్మెంట్ పాస్ చేశాను. ఏంటి అంటే, ఈ బ్రాకెట్ లోపల ఉండే వాటిని పారామీటర్స్ అంటున్నాను. ఇక్కడ ఈ బ్రాకెట్ లోపల ఏదైనా ఉండేవాడి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇక్కడ యాడ్ అనే ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్కి బ్రాకెట్ లోపల 3 వాల్యూస్ పాస్ చేశాను, ABC అని. ఓకే, సో ఈ 3 వాల్యూస్ని యూస్ చేసుకుని నేను ఒక ఎడిషన్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ఈ మూడింటిని మనం పారామీటర్స్ అంటాం. మనం కాల్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే, మనం 3 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 వాల్యూస్ పాస్ చేయాలి. ఇప్పుడు 10 వెళ్ళి Aకి అసైన్ అవుతుంది, 20 వెళ్ళి Bకి అసైన్ అవుతుంది, 30 వెళ్ళి Cకి అసైన్ అవుతుంది. సో ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా మనకి వాల్యూస్ అనేవి పారామీటర్స్కి అసైన్ అయిపోతాయి. సో ఇలాంటి ఫంక్షన్స్ని ఏమంటామంటే ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అంటాం. నెక్స్ట్ది ఏంటి అంటే ఫంక్షన్స్ విత్ డిఫాల్ట్ పారామీటర్. అంటే ఏంటంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఈ C అనే ఒక పారామీటర్కి 50 అనే ఒక వాల్యూ ఇచ్చేసాను. ఓకే, సో 50 అనే ఒక వాల్యూ ఇచ్చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ Cకి వాల్యూ పాస్ చేయట్లా. 10 అనేది Aకి అసైన్ అవుతుంది, 20 అనేది Bకి అసైన్ అవుతుంది. ఓకే, ఇక్కడ రన్ చేశాను, చూడండి, నాకు అవుట్పుట్ అనేది 80 వచ్చేసింది. అంటే 10 అనేది Aకి అసైన్ అయిపోయింది, 20 అనేది Bకి అసైన్ అయిపోయింది. ఇక్కడ Cకి 50 ఆల్రెడీ అసైన్ అయిపోయి ఉంది. సో నేను పాస్ చేయక్కర్లా. సో దీన్నే ఫంక్షన్స్ విత్ డిఫాల్ట్ పారామీటర్ అంటాం. అంటే ఈ డిఫాల్ట్ వాల్యూని యూస్ చేసేసుకుంటుంది. ఇప్పుడు యూజర్ కనుక పాస్ చేయకపోతే ఈ డిఫాల్ట్ వాల్యూ అనేది యూస్ చేసుకుంటుంది. ఒకవేళ పాస్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే, నేను పాస్ చేస్తున్నా. ఓకే, సో పాస్ చేసినప్పుడు పాస్ చేసిన వాల్యూనే తీసుకుంటుంది. ఓకే, సో పాస్ చేయకపోతే కేసులో మనం డిఫాల్ట్ వాల్యూనే తీసేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని, అంటే ఒక్కటైనా డిఫాల్ట్ వాల్యూ ఉన్న పారామీటర్ ఉంటే ఫంక్షన్ విత్ డిఫాల్ట్ పారామీటర్ అంటాం. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్, ఈ డిఫాల్ట్ పారామీటర్ ఉన్న లాస్ట్లో మాత్రమే ఉండాలి. ఓకే, మధ్యలో ఎక్కడే ఉండొద్దు. లాస్ట్లో మాత్రమే మనం డిఫాల్ట్ పారామీటర్స్ అన్ని రాసుకోవాలి. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మనకి పైథాన్లో మేజర్గా యూస్ చేస్తాం. ఇప్పుడు వరకు నేను కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఓకే, సో స్ట్రింగ్ లిస్ట్ మీద, టపుల్స్, డిక్షనరీ, సెట్స్ మీద కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఓకే, సో మీరు ఓపెన్గా కోడ్ రాస్తారు. లూప్స్ మీద కూడా కొన్ని ఇచ్చారు, ఓపెన్గా కోడ్ రాస్తారు. సో ఒకసారి ట్రై చేయండి, ఆ కోడ్స్ అన్ని ఒక ఫంక్షన్లో రాయడానికి ట్రై చేయండి. సో దట్ విల్ బి యాజ్ ఎ ప్రాక్టీస్ ఫర్ యూ. సో నార్మల్గా రాశారు కాబట్టి ఆ లాజిక్ని ఒక ఫంక్షన్లో రాసి దాన్ని కాల్ చేసి డిఫరెంట్ వాల్యూస్ పంపించడానికి ట్రై చేయండి. సో అలా ప్రాక్టీస్ చేస్తే ఫంక్షన్స్ అనేవి మనకి ఈజీగా అర్థమవుతాయి అనమాట. నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాం. సో డీటెయిల్డ్గా మనకి ఎర్రర్స్ వస్తే ఏంటి పరిస్థితి, ఎలా హ్యాండిల్ చేయాలి వాటిని, ఎలా డీల్ చేయాలి వాటిని, ఎలా ఓవర్కమ్ చేయాలి వాటిని అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాను. ఓకే, సో హోప్ ఎవ్రీ వన్ ఫాలోడ్. అండ్ నేను ఈ వీడియోకి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అటాచ్ చేస్తాను. ఒకసారి ఆ లింక్లో మనకి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఫైల్ ఉంటుంది. యాజ్ యూజువల్గా తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, జై హింద్.